ఆపండి. అయ్యయ్యో, వీడెలా లేచాడు? జయరాం, అమ్మా, 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 జయరాం, అమ్మా, ఎన్నేళ్ళయింది జయరాం, నిన్ను ఇప్పటికీ మళ్ళీ చూస్తున్నాను. ఆ దేవుడు కరుణించాడు. అమ్మా, నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నానమ్మా. ఇదిగో చూడు, నేను బాగా మాట్లాడుతున్నాను. మీ అందరూ నేను బాగా చూడగలుగుతున్నానమ్మా. మీరు మాట్లాడేదంతా నాకు అర్థమవుతోందమ్మా. నాకు నయమైపోయిందమ్మా. అవును, నీకు నయం అయిపోయింది. నాకిది చాలు, నాకిది చాలు నాన్న. నేను నేను ఇప్పటికిప్పుడు చనిపోయినా హాయిగా చనిపోతాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎందుకైనా నేను మళ్ళీ లేచి నీ ముందుకొచ్చింది. ఇదిగో చూడమ్మా, ఇంకా చాలా రోజులు నేను నీ పక్కనే ఉండాలమ్మా. ఏమండి? మీనా, ఏమండి? ఏమండి, బాగున్నారండి? ఎన్ని రోజులు నేను నరకం అనుభవించారండి. నా అదృష్టం కొద్దీ మీరు మళ్ళీ లేచారండి. ఏ వర్షిణి, ఇలా రా. ఏమండి, ఇదిగో చూడండి, మన అమ్మాయి అండి. ఎంత పెద్దదైపోయిందో చూడండి. వర్షిణి, మామా, నేనే శేషు. ఏమ్మా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా కోడల్ని పోని తోసేస్తావా? అంటే బావా, తను జయరాణిని తీసుకొచ్చింది కదా, అందుకే బావా. జయరాణి ఎవరు? జయరాణి ఎవరు అని అడుగుతున్నాను. నా చెల్లెలే కదా. ఏమండి, అలా అనకండి. మిమ్మల్ని ఇలా చేసింది తనండి. తనని ఇంకోసారి మీ నోటితో చెల్లెలు అని పిలవకండి. హంతకురాలండి తను.